చిన్న రాజ్యంలో స్నేహం మరియు లోభం మధ్య జరిగిన యుద్ధం ఇది. ఇద్దరు స్నేహితులు ఒక రాజకవి బిరుదు కోసం పోటీ పడుతారు. కానీ ఒక చిన్న మోసం వారి జీవితాల్ని పూర్తిగా మార్చేసింది. ఈ కథలో మీరు చూసేది లోభం మానవుని నాశనం చేస్తుంది అని శాశ్వత సత్యం. అసలు ఏం జరిగింది? ఎవరు గెలిచారు? ఎవరు కోల్పోయారు? హరినాథుడు పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అతడు చిన్నప్పటి నుంచే కవితలు రాసేవాడు. మురళీధర్ సంపన్న వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. అతని స్వరం గ్రామంలోని ప్రతి ఇంటికి చేరేది. చిన్న వయసులో ఇద్దరూ ఒక చెట్టు కింద కవితలు చర్చించేవారు. ఒక రోజు గ్రామోత్సవంలో వీరు కలిసి ప్రేమ గీతం పాడారు. ఆ పాట రాజు ప్యాలెస్ వరకు చేరింది. అప్పుడు రాజు వీరిని పిలిచి బహుమతులు ఇచ్చాడు. మీరిద్దరూ నా రాజ్యానికి గౌరవం అని రాజు గర్వంగా అన్నాడు. అప్పటి వరకు వీరిద్దరూ సమానులు. కానీ రాజు ఒక రాజకవిని ఎంపిక చేయాలని ప్రకటించాడు. అప్పుడు అకస్మాత్తుగా హరినాథుడి మనసు మారిపోయింది. రాజకవి అయితే నా పేరు శతాబ్దాలు నిలుస్తుంది అని అనుకున్నాడు. ఎక్కువగా ఆశపడ్డాడు. మురళీధర్ కి మాత్రం వేరే కథ. అతని తండ్రి పెద్ద రైతు. మురళీధర్ ని పాటలు పాడకుండా వ్యవసాయం చెయ్యి అని ఒత్తిడి చేసేవాడు. ఒక రోజు తండ్రి అతన్ని కొట్టి ఇంటి నుంచి తరిమివేశాడు. అప్పుడే హరినాథుడు అతన్ని కలుపుకున్నాడు. కవి సభకు ఒక నెల ముందు మురళీధర్ 10 అద్భుత పాటలు రాశాడు. ఒక చీకటి రాత్రి హరినాథుడు మురళీధర్ ఇంటికి వచ్చాడు. పాటలు చూపించు అని ఆసక్తిగా అడిగాడు. మురళీధర్ హరినాథుడిని నమ్మి పుస్తకం చూపించాడు. అదే రాత్రి హరినాథుడు ఆ పుస్తకాన్ని మురళీధర్ కి తెలియకుండా దొంగలించాడు. ఇవి నా పాటలని రాజుకి చెప్పి గెలుస్తాను, అప్పుడు మురళీధర్ ఏమీ చెప్పలేడు అని అనుకుంటాడు. కానీ ఆ రాత్రి మురళీధర్ అన్నీ చూస్తూ నిశ్శబ్దంగా ఉన్నాడు. మురళీధర్ కు కళ్ళల్లో కన్నీళ్లు, కానీ నిశ్శబ్దం. కవి సభ రోజు 50 మంది కవులు పాల్గొన్నారు. హరినాథుడు స్టేజ్ మీద కాన్ఫిడెంట్ గా పాడాడు. మురళీధర్ పాటల్ని తానే రాసినట్టు గర్వంగా చెప్పాడు. సభ మొత్తం కవల స్పృహలు కలిగింది. రాజు లేచి ప్రకటించాడు, హరినాథుడే రాజకవి అని. మురళీధర్ కళ్ళల్లో నీళ్లు, కానీ స్మైల్ చేస్తూ వెనక్కి తిరిగాడు. 3 సంవత్సరాలు హరినాథుడు రాజకవిగా పేరు పొందాడు. కానీ ప్రతి రాత్రి అతనికి నిద్ర ఉండేది కాదు. అదే సమయంలో మురళీధర్ పల్లెల్లో తిరుగుతూ కొత్త పాటలు పాడుతున్నాడు. ఒక పెద్ద సభలో వృద్ధుడు నిజం బయట పెట్టాడు. మురళీధర్ కొత్త పాట సభను కదిలించింది. రాజు అతనినే రాజకవి చేశాడు. హరినాథుడు ఒంటరిగా నడుచుకుంటూ అన్నాడు, లోభం కోసం స్నేహం, పేరు, గౌరవం అన్నీ కోల్పోయాను అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ: లోభం మానవుని నాశనం చేస్తుంది. నిజమైన ప్రతిభకు గౌరవం తప్పకుండా లభిస్తుంది. హాయ్ గాయ్స్, నా పేరు రేవంత్. ఈ వీడియో నేనే ఎడిట్ చేశాను. ఇప్పటివరకు మీరు చూసిన వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఒరిజినల్ మోరల్. హాయ్ అందరికీ, నేను నందిని. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ప్రతి కథలోని మీనింగ్ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.